మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతిరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రణీత్తో కలిసి భుజంగరావు, తిరుపతిరావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఇక ముగ్గురిని 8 గంటల పాటు విచారించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ట్యాపింగ్ జరిగినట్లు విచారణలో ప్రణీత్రావు ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని విచారించారు. దాదాపు 8 గంటలు విచారణ అనంతరం ఇంటెలిజెన్స్ వింగ్ భుజంగరావుని తిరుపతన్నను అదుపులోకి తీసుకున్నారు. వికారాబాద్ అడవుల్లో మూసీ నదిలో హార్డ్ డిస్క్లను పోలీసులైతే స్వాధీనం చేసుకున్నారు. ఇక నాగోల్ బ్రిడ్జ్ కింద మూసీ నది ప్రవాహంలో 6 హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. డేటా రిప్లికేషన్ పై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఏడవ రోజు ప్రణీత్రావు విచారణలో భాగంగా అయితే కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నిర్మల లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నిర్మల, ఓవర్ టు యు. అవును దీపిక, ఇప్పుడు తిరుపతిరావులను కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు ముగ్గురు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా కూడా నిర్ధారణ అయింది అని కూడా పోలీసుల సమాచారం మేరకైతే తెలియడం జరిగింది. ఇలా ముగ్గురు ఇప్పుడు భుజంగరావు కూడా ఇక్కడే బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో అయితే విచారిస్తున్నారు. ఇక్కడ అదుపులోకి తీసుకోవడం కూడా జరిగింది కొంతసేపటి క్రితమే. అందుకే ఇక్కడ ముగ్గురిని కూడా ఇక్కడే విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ విచారణలో కూడా ఏం వెల్లడైందంటే నాగోలు మూసీ నది వంతెన కింద మాత్రం 6 హార్డ్ డిస్క్లను కూడా వెలుగులోకి తీసినట్టుగా కూడా తెలుస్తుంది. వికారాబాద్ అడవుల్లో కొన్ని మూసీ నది కాలువల్లో కొన్ని కూడా పడవేయడం జరిగింది అని కూడా నిర్ధారించడం అయితే జరిగింది. కానీ ప్రణీత్రావు కేసు అనేది చాలా మలుపులు కూడా తిరుగుతుంది అని చెప్పుకోవచ్చు. కొత్త మలుపులు తిరుగుతోంది. తన వెనకాల ఎవరున్నారు ఏంటి, ఎందుకంటే గత ప్రభుత్వం ఆదేశాల మేరకే తను ఆ ప్రభుత్వం నిర్దేశాల కోసమే, ఆ నిర్దేశాల వల్లనే తను ట్రాపింగ్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అదే కాకుండా ఈ ట్రాపింగ్లలో కూడా కొన్ని కోట్లు కూడా గడించినట్టుగా కూడా పోలీసుల విచారణలో అయితే తేలింది. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన నాంపల్లి కోర్టు ఇచ్చిన తీర్మానం ప్రకారము ప్రణీత్రావుకి 7వ రోజు విచారణ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ రేపు పొద్దున మెజిస్ట్రేట్స్ ఇంట్లో మాత్రం హాజరుపరచనున్నారనే సమాచారం కూడా ఉంది. రేపు మళ్ళీ నాంపల్లి కోర్టు ఏ తీర్మానం ఇవ్వబోతుంది, మళ్ళీ కస్టడీకి ఇస్తుందా ప్రణీత్రావుని, ఎందుకంటే ఇంకా అన్ని విషయాలు కూడా బయటికి రాలేదు. ఇప్పుడు తన వెనకాల ఉన్న ఇద్దరే ప్రభాకర్ అండ్ భుజంగరావు, తిరుపతిరావు ఇద్దరు బయటకు వచ్చారు కాబట్టి వీళ్ళ మీదే నిఘా పెట్టి ఇప్పుడు విచారణ జరిపిస్తున్నారు. కాబట్టి ఇంకెంతమందిని అదుపులోకి తీసుకొని ఉన్నారు, ఇంకెంతమంది బయటికి రానున్నారు, తన వెనకాల ఇంకెంతమంది ఉన్నారు, ఎందుకంటే దాదాపు 50 మందిని కూడా తను సీక్రెట్ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా ప్రణీత్రావే ఒప్పుకున్నట్టుగా కూడా మనకు 5వ రోజు విచారణలోనే వెల్లడైంది. ఇప్పుడు మళ్ళీ ఆ 50 మంది ఎవరు అనే దాని మీద పూర్తి నిఘా పెట్టి కూడా పోలీసులు అయితే దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ 50 మందిని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. దీపిక. రైట్ నిర్మల, థ్యాంక్ యూ.